కూటమి ప్రభుత్వం ఈరోజు మరి అరకు, విశాఖపట్నం, అనకాపల్లి ఈ ఉమ్మడి 3 జిల్లాల పురస్కరించుకొని సుమారు 8 కోట్ల రూపాయలు వెచ్చించి చలి ఉత్సవాలు నిర్వహించాలనేటువంటి ఉత్సాహం చూపిస్తుంది. అయితే ఇక్కడ అరకులో సమస్యలు ఈరోజు వరకు అరకొరగానే ఉన్నాయి. ఇక్కడ అన్నిటి ప్రజలకు అందించాల్సినటువంటి సౌకర్యాలు ఏది కూడా పూర్తి స్థాయిలో లేనటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఆ మధ్య ఈ గిరిజన ప్రాంతంలో రైతులకు కాఫీ తోటల్లో బెరిబోరర్ అనేటటువంటి వ్యాధి వచ్చి ఆ వ్యాధిలో చాలామంది పంట నష్టం పోయినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఆ రోజు ప్రతి రైతుకి ఎకరాకి సుమారు 5,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి, అలాగే ఆ ఏ కాఫీ రైతులైతే మరి పంట నష్టపోయారో వాళ్ళకి కేజీకి 100 రూపాయలు సుమారు ఇస్తామని చెప్పేసి ఈరోజు వరకు డబ్బులు ఇచ్చినటువంటి దాఖలాలు లేవు. కానీ ప్రభుత్వం ఈరోజు చలి ఉత్సవాల పేరుతో ప్రభుత్వ ధనాన్ని వృధా చేయడానికి మాత్రము చాలా తహతహలాడుతూ ఉన్నటువంటి దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి మీరు చేసేటటువంటి కార్యక్రమాల ముందు ప్రజల సంక్షేమం కోసం ఆలోచన చేయండి అని చెప్పేసి అంటూ ఉన్నాం. ఎందుకంటే మరి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా వైద్య కళాశాలలు ఏర్పాటు చేసి వాటి ద్వారా పేద ప్రజలకి వైద్యం అందించాలనేటువంటి దృఢ సంకల్పంతో ఆయన మరి 17 మెడికల్ కాలేజీలు చేసినప్పుడు మరి ఆ మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి మాత్రం డబ్బులు లేదు, కానీ అది ప్రైవేటు పరానికి ప్రైవేటు వాళ్ళకి ఇచ్చేయడానికి తయారైపోయేది. కానీ ఈరోజు ఆ మెడికల్ కాలేజీలకి ఈ వృధాగా ఈ చలి ఉత్సవాల పేరుతో వెచ్చిస్తూ ఉన్నటువంటి 8 కోట్ల రూపాయలు ఒక కాలేజీ పెట్టినట్లయితే సుమారు 2 కాలేజీలకి పూర్తి అవ్వడానికి ఆస్కారాలు అయితే ఉన్నాయి. ఆ కోణంలో మీరు ఎందుకు ఆలోచించడం లేదని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని మేము ప్రశ్నిస్తూ ఉన్నాము. అలాగే గ్రామ పంచాయతీల్లో ఉండేటటువంటి ఏవైతే ఉన్నాయో సచివాలయాలు, ఈ రోజు వరకు సచివాలయాలు పూర్తి స్థాయిలో నిర్మాణం జరిగినటువంటి దాఖలాలు లేవు. మరి కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రతి గ్రామానికి ఒక సచివాలయాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి అన్ని రకాలైనటువంటి సేవలు అందించాలనేటటువంటి ఉద్దేశంతో అది ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సచివాలయాలు అసంపూర్తిగా ఉండిపోయాయి. మరి వాటికి నిధులు మాత్రం కేటాయించడానికి చంద్రబాబు నాయుడు దగ్గర డబ్బులు లేవా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మరి ఈరోజు ఈ చలి ఉత్సవాల పేరుతో ఇక్కడ ఈ ప్రజాధనాన్ని 8 కోట్ల రూపాయలు వృధా చేయాల్సినటువంటి అవసరం ఎంతవరకు సమంజసమని చెప్పేసి అంటా ఉన్నాం. దాన్ని ప్రజలు గమనించాల్సిందిగా చెప్తా ఉన్నాం. అలాగే ఐటీడీఏ పరిధిలో నడుస్తూ ఉన్నటువంటి చాపరాయి కానీ, లేదనుకుంటే కొల్లాపుట్టు కానీ, లేదా ఈ పద్మాపురం కానీ, ఈ పర్యాటక ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ పర్యాటక ప్రాంతాలకు వచ్చేటటువంటి ఆదాయాన్ని మరి దొడ్డిదారిన మరి ఆ సొమ్మును కాజేస్తూ ఉన్నటువంటి దాఖలాలు అయితే మేము గమనిస్తూ ఉన్నాం. ఎందుకంటే అందులో వచ్చినటువంటి డబ్బుల్లో కనీసం 30% ఆ గ్రామ పంచాయతీలకు కేటాయించాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ₹1 కూడా గ్రామ పంచాయతీలకు ఇవ్వకుండా వచ్చినటువంటి ఆదాయాన్ని అంతా కూడా మరి ప్రభుత్వం తన జేబుల్లోనో లేదనుకుంటే ఐటీడీ వాళ్ళ ఖాతాలో వేసుకుంటూ ఉన్నటువంటి దాఖలాలు ఉన్నాయి. మరి ఆ రకంగా చేసేటటువంటి ఆ ప్రజాధనాన్ని వృధా చేసే ముందు ప్రజలకి వాళ్ళ సంక్షేమం కోసం అని చెప్పేసి అది ఖర్చు చేయామని చెప్పేసి మేము దాన్ని చెప్తా ఉన్నాం. అలాగే ఈ మధ్య కేజీహెచ్లో రత్నకుమారి అనేటటువంటి ఒక మహిళ అక్కడ మరణించినప్పుడు ఆ అమ్మాయిని అక్కడ నుంచి ఆ శరీరాన్ని అంటే బాడీని చనిపోయినటువంటి శవాన్ని తరలించడానికి సుమారు 3 రోజుల కాలం పట్టింది. అంటే ఇక్కడ అంబులెన్సులు కూడా కనీసము వెచ్చించలేనటువంటి ప్రభుత్వము ఈరోజు చలి ఉత్సవాల పేరుతో ప్రజాధనాన్ని వృధా చేస్తూ వీళ్ళు జేబులు నింపుకోవడానికి చూస్తూ ఉన్నారని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కాబట్టి ముందుగా ఐటీడీఏకి, అలాగే కేజీహెచ్లో ఉన్నటువంటి ఎస్టీసీలకి, అలాగే మారుమూల ప్రాంతాల్లో ఉండేటటువంటి పిహెచ్సీలు ఏవైతే ఉన్నాయో వాటి అందరికీ కూడా పూర్తి స్థాయిలో అంబులెన్స్ సౌకర్యాలు కల్పించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే హోమ్ స్టే వల్ల ఈ గిరిజనులు అనేటటువంటి వాళ్ళకి మరి ఒరిగిందైతే ఏమీ లేదు. కాబట్టి
యువతకు ఈరోజు ఇక్కడ కావాల్సినటువంటిది ఉపాధి ఉద్యోగ అవకాశాలు కల్పించమని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే చంద్రబాబు నాయుడు గారు మీరు ఈ ఏజెన్సీ ప్రాంతాలని సందర్శించే ముందు మీరు హైడ్రో పవర్ ప్రాజెక్టు సంబంధించినటువంటి జీవో నెంబరు 2 కానీ లేదా 13 కానీ 51 ఈ 3 జీవోలని మీరు రద్దుపరిచిన తర్వాత మాత్రమే ఏజెన్సీ ప్రాంతాన్ని పర్యటించవలసిందిగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అలాగే జగనన్న ప్రభుత్వ హయాంలో ప్రజలకు మెరుగైనటువంటి సేవలు అందించాలని చెప్పేసి ఆర్బీకేలు అలాగే మరి సచివాలయాలు ఈ వ్యవస్థ అనేటటువంటిది ఏర్పాటు చేయడం జరిగింది. అది ఆయన ఉన్నంత కాలం కూడా మరి సచివాలయ వ్యవస్థ ప్రజలకి చేరువుగా ఉండే సేవలు అందించడం జరిగింది. మరి సచివాలయ వ్యవస్థకు కావాల్సినటువంటి మరి ఆ సదుపాయాలు ఏవైతే అంటే ఇప్పుడు వాళ్ళకి కావాల్సినటువంటి భవనాలు ఏవైతే ఉన్నాయో అది అసంపూర్తిగా ఉన్నాయి. దాన్ని పూర్తి చేయడానికి మీకు డబ్బులు లేవు. కానీ ఈరోజు అరకు, అనకాపల్లి, విశాఖపట్నం ఉత్సవాలు మరి జరపడానికి మాత్రం డబ్బులు ఉన్నాయని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి మీరు మా యొక్క డిమాండ్స్ని మీరు గమనించి ఈ ప్రభుత్వం అంటే మేము చేస్తూ ఉన్నటువంటి డిమాండ్కి సరివైనటువంటి సమాధానం మీ నుంచి చెప్పాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అలాగే ఏజెన్సీ ప్రాంతాల వాసులకు మీరు గతంలో ఇచ్చినటువంటి జీవో నెంబర్ 3 ఏదైతే ఉందో ఆ జీవో నెంబర్ 3కి బదులుగా మేము వేరే జీవోలు పునరుద్ధరించి శతశాతం ఉద్యోగాలు ఆదివాసీ గిరిజనులకే ఇస్తామని చెప్పేసి ఆ రోజు అన్నారు. కానీ మీరు మొన్న చేసినటువంటి మెగా డిఎస్సిలో దగా డిఎస్సిగా మీరు పేర్కొని ఈ ఆదివాసీ ప్రాంతాల్లో ఉండేటటువంటి నిరుద్యోగులకు అందరూ కూడా మొండి చేయి చూపించి ఒక్క 85 మంది మాత్రమే మీరు ఉద్యోగాలు ఇచ్చినటువంటి దాఖలాలు ఇక్కడ ఉన్నాయి. కాబట్టి ఇప్పటికైనా సరే మీరు ఇచ్చినటువంటి హామీని నెరవేర్చుకొని మాత్రమే ఈ ఏజెన్సీ ప్రాంతానికి సందర్శించమని చెప్పేసి సందర్భంగా మీకు గుర్తు చేస్తూ ఉన్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.